టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సభ గురించి కవిత తన లేఖలో ప్రస్తావించారు. బీజేపీ గురించి సభలో ఇంకా మాట్లాడితే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమయ్యామని కవిత లేఖలో రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆపరేషన్ కగార్పై మాట్లాడడం అందరికీ నచ్చిందని కవిత కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ గా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం హుందాగా అనిపించిందన్నారు. మరోవైపు కేసీఆర్ ఉర్దూ వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం బాధ కలిగించిందని కవిత అన్నారు. బీసీలకు 42% అంశాన్ని విస్మరించారని తండ్రికి గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడితే బాగుండేదని, మీటింగ్లో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని చాలా నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. పాత ఇన్ఛార్జీల ద్వారానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీ ఫామ్లు ఇస్తారన్న ప్రచారం సాగుతోందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు రాష్ట్ర పార్టీ మాత్రమే బీ ఫామ్ ఇవ్వాలని సూచించారు కవిత. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రియాంక, తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసిన విషయము కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఆ లేఖ కవితదే అనే ఎలాంటి ధృవీకరణ అయితే రాలేదు. ఇటు పార్టీ నుంచి రాలేదు, తను వ్యక్తిగతంగా కూడా స్పందించింది లేదు. కానీ మీడియాలో మాత్రం ఒక లేఖ ప్రచారం జరుగుతూ ఉంది, చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో. ఇదే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల పాజిటివ్ అండ్ నెగటివ్ అంశాల పట్ల ఆమె తండ్రికి లేఖ రాసినట్లు ఈ లేఖ అయితే ఉంది. కానీ ఈ లేఖ పైన డేట్ 2/5/25 అంటే ఈ నెల 2వ తారీఖున రాసినట్లు ఉంది. అయితే అది 2వ తారీఖు రాస్తే ఇన్ని రోజుల తర్వాత ఇది బయటికి రావడం అనేది కూడా ఒక అనుమానాన్ని రేకిస్తుంది. ఇప్పటి వరకు ఈ విషయం, ఈ లేఖ తనదే అని కూడా ఇప్పటివరకు ధృవీకరణ రాలేదు. అయితే ఇందులో ప్రధానంగా ఉన్న విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్లీనరీ అంశాల్లో ఏ అంశాలను ప్రస్తావించవలసి ఉంది, ఏ అంశాలను అంశాలు ప్రస్తావించడం ఎలా మేలు జరిగింది, ఇది కొన్ని పాజిటివ్ అంశాలు, కొన్ని అంశాలు లేవనెత్తడం అనేది మంచి జరిగింది. కానీ కొన్ని అంశాలు విస్మరించారనే అంశాన్ని లేవనెత్తినట్లుగా ఉంది. ప్రధానంగా బీజేపీ తనను జైలు పాలు చేసిన బీజేపీ పైన చాలా మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయాన్ని తను లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పేరెత్తకుండా కాంగ్రెస్ పైన విమర్శలు చేయడాన్ని మాత్రం ఆమె అభినందించినట్లు, అంటే సపోర్ట్ చేసినట్టుగా ఈ లేఖలో ఉంది. అయితే ఒక్కసారి ఈ లేఖను పరిశీలించినట్లయితే మనము చూడొచ్చు, ఈ లేఖ విజువల్స్ చూడొచ్చు మనం స్క్రీన్ పైన. డాడీ, కంగ్రాచులేషన్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ అని ప్రారంభించారు ఈ లేఖలో. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అని తర్వాత కొనసాగించారు. అలాగే దీంట్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ విషయాలు ఒక 6 అంశాలను పొందుపరుస్తూ క్యాడర్స్కు మోరల్ ఈజ్ హై అని చెప్పారు. తర్వాత రెండవది, క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ అనే అంశాన్ని కూడా చెప్పారు. అక్కడ కార్యకర్తలు, క్యాడరు చాలా పూర్తి వరకు మీ ప్రసంగాన్ని వినడం జరిగిందని చెప్పారు. అలాగే 3వ అంశంలో మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది అని చెప్పారు. 4వ అంశము కాంగ్రెస్ ఫెయిల్ మీరు చెప్పినారు, చాలా బాగుంది అనుకుంటున్నారు.
అలాగే పహల్గామ్ అమరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశం అని చెప్పారు. అలాగే 7వ అంశంగా తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం విషయం వైపు ఇట్లాంటివి మీరు పేర్కొనలేదు అని చెప్పారు. అలాగే ఆయన పేరు తీసి తిట్టకపోవడానికి కూడా అభినందించారు కవిత తన తండ్రిని. ఇట్లా పలు అంశాలను పొందుపరిచినట్లు ఈ లేఖలో ఉంది. కానీ ఈ లేఖ తను రాసిందా లేదా అనేది ఇప్పుడు ఒక స్పష్టత రావాల్సి ఉంది పార్టీ నుంచి కానీ తన నుంచి కానీ. ప్రస్తుతం తను అమెరికా పర్యటనలో ఉన్నారు. రేపు వచ్చే అవకాశం ఉంది. కోర్టు అనుమతి మేరకు ఆమె తన కుమారుడు కాన్వకేషన్ ఏదైతే డిగ్రీ పట్టా తీసుకునే ఒక శుభ సందర్భానికి తను అమెరికా బయలుదేరడం జరిగింది. తను అమెరికా నుంచి రేపు తిరిగి నగరానికి చేరుకునే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. ఇప్పుడు తను నగరానికి చేరుకున్న తర్వాతే దీనిపైన పార్టీ ఎలా స్పందిస్తుంది, తను ఎలా స్పందిస్తారు అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద తాజాగా ఇప్పటికే పార్టీలో ఉన్న అంతర్గత పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారు కవిత అని వార్తలు వస్తున్న నేపథ్యంలో వెలుగు చూసిన ఈ లేఖ మరొక దుమారాన్ని లేపింది. పార్టీలో ఒక చర్చకు దారితీసింది, తీవ్ర చర్చకు. దీని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయనేది రేపటి నుంచి కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు పలు అంశాలపైన. కేవలం సిల్వర్ జూబ్లీ మీటింగ్లో స్పందించిన తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు రావడం కానీ లేదంటే పార్టీ శ్రేణులను కానీ బాహటంగా కలిసింది లేదు. అంతర్గతంగా మాత్రం కలుస్తున్నారు. ఆయనకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారని తెలుస్తుంది. కానీ బాహటంగా అయితే ఎవరితో కలుస్తున్నట్లు మాత్రం ఇప్పటివరకు బయటికి రాని విషయం. మొత్తం మీద ఇక్కడ పార్టీ వైపు నిర్మాణం వైపు సంస్థాగత ఎన్నికలు కావచ్చు, లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలని అంతర్గతంగా ఒక కసరత్తు జరుగుతున్న పరిస్థితిలో మరోవైపు పార్టీ పరిణామాలపైన ఒక సారూప్యత కానీ ఒక ఐక్యత లేకుండా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరికి వారుగా పనిచేస్తున్నారు, విభేదాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతూ ఉంది బయట. ఇదే క్రమంలో ఈ నేపథ్యంలో ఈ లేఖ బయటికి రావడం అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ లేఖ బయటికి వచ్చిన ప్రభావం, ఈ లేఖ పైన జరుగుతున్న ప్రచారం పార్టీ పైన ఏ మేరకు ఉంటుంది, దీన్ని అధినేత సీఎం కేసీఆర్ ఎలా తీసుకుంటారు, తర్వాత పార్టీ శ్రేణులను ఎట్లా సమాయత్తం చేస్తారు అనేది పార్టీ శ్రేణుల్లో అలాగే రాజకీయ పరిశీలకుల్లో అయితే తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఎమ్మెల్సీ కవిత దేశానికి అంటే మన నగరానికి చేరుకోనున్నారు అమెరికా నుండి. అప్పటి వరకు మాత్రం అప్పటి వరకు మాత్రం దీని మీద ఒక స్పష్టత మాత్రం వచ్చే అవకాశం లేనట్లుగా మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.